హలో పిల్లలు, ఈరోజు మీరు కథను వినటానికి సిద్ధమేనా? ఈరోజు నేను మీకోసం ఒక చక్కటి కథను చెప్తున్నాను, వినండి. కథ ఎలుక మిడత. అదో గోధుమ పొలం. చాలా కాలం నుంచి అక్కడ ఒక ఎలుక నివసిస్తోంది. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు పొలంలోకి వెళ్ళి గోధుమలు తింటూ హాయిగా రోజులు గడుపుతూ ఉండేది. ఓ రోజు ఆ పొలంలోకి ఓ మిడత వచ్చింది. అది కూడా గోధుమల రుచిని మరిగింది. మిడత అలా గోధుమలు తినడం చూసి, పొలంలో ఉన్న గోధుమలన్నీ ఇదే తినేస్తే మరి నాకేం మిగులుతుంది అని ఎలుక కంగారు పడింది. ఏయ్ మిడత, ఎంత ధైర్యం నీకు? నా పొలానికే వస్తావా? మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపో అని కోపంగా చెప్పింది. ఇంత మంచి పొలాన్ని వదిలి నేనెందుకు వెళ్ళాలి? కావాలంటే నువ్వే పో, దురుసుగా సమాధానం చెప్పిందా మిడత. ఆ రోజు నుంచి మిడత తనకు ఇష్టం వచ్చినట్లుగా గోధుమ పంటను తింటూ ఉండేది. దాంతో ఎలుకకు నిద్ర పట్టేది కాదు. ఎలాగైనా ఈ మిడత బెడద వదిలించుకోవాలి అని ఆలోచించింది. ఓ వడ్రంగి పిట్టక దగ్గరికి వెళ్ళి తన గోడంతా చెప్పుకుంది. నువ్వెలాగైనా ఆ మిడతను చంపాలి, కావాలంటే నీకు కొన్ని గోధుమలు ఇస్తాను అని వడ్రంగి పిట్టకు ఆశ చూపించింది ఎలుక. పిట్ట కూడా సరేనంది. మరునాడు పొలంలోకి మిడత వచ్చింది. అప్పటి వరకు పక్కనే చెట్టు మీద ఉన్న వడ్రంగి పిట్ట ఒక్కసారిగా దూకి మిడతను చంపేసింది. మిడత చనిపోయిందనే ఆనందంతో కలుగులోంచి బయటికి వచ్చిందా ఎలుక. ఆ పక్కనే గట్టు మీద ఉన్న ఓ పిల్లి ఎలుకని చంపేసింది. ఇంతకీ ఆ పిల్లిని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? మిడతే. పిల్లలు, దీంట్లోని నీతి, స్నేహంగా ఉంటే రెండూ కలిసి తింటూ హాయిగా బతికేవి. అసూయతో పంతానికి పోయి రెండూ ప్రాణాలు పోగొట్టుకున్నాయి. కథ సమాప్తం. మళ్ళీ మరొక చక్కటి కథతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.